నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాసేవకు అంకితం అయ్యే వారికే పట్టం కట్టాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. పదవులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వారికి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు బూత్ కమిటీల సమావేశంలో సూచన. నెట్టుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన. శారీరక శ్రమ, మానసిక దృఢత్వంతో దూరం చేసుకోవాలని హితవు. కుంచాల పిలుపు. క్రీడలతో శారీరక, మానసిక పునరుత్తేజం కలుగుతుందని వెల్లడి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కోరారు. పదవులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం రోజు పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి పనులను ఏడాది కాలంలో నిధులు లేకున్నా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, మట్టి రహదారులు, పాఠశాల భవనాలు నిర్మించుకున్నామని తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం అందరం పాటుపడదామని పిలుపునిచ్చారు. గ్రామాలలో అభివృద్ధి పనుల పేరిట వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు. అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేనట్లయితే చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు బిల్ల రామ్మోహన్, రజితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతలో పొలాలలో పెట్టచ్చు బెదురుకు అట్లా పెట్టాడు. ఇది డబుల్ బెడ్రూమ్. అవి కూడా మీ 2 ఊళ్ళలో ఉన్నాయి. తారాకలర్, గుండెబెదల. నేను కలెక్టర్ సాబ్ రివ్యూ చేసాను. అవేమి ఉన్నాయి రిపేర్ ఇప్పుడే ఊరుస్తున్నాయట. మీరు ఉన్నకన్నా ముందే ఊరిస్తే మన కంటిన్యూ లేని, మన ఇంజనీర్ లేని, మనం పోయినా పోయిన అర్థం లేదు. అవి కూడా మంచి చేయించి ఆ ఉన్నోళ్ళ గరీబుల కింద. అయితే మీకు సాధి వారు కళ్యాణ లక్ష్యం కూడా మీ బాధ్యతలు పెట్టిపోయితే ఇప్పుడు ఎంటుదండి ఇస్తున్నాం. ఒకటే నేను కాకుండా ఎంటుదండి వస్తూ ఉంటాయి. అదేవిధంగా రేపు మీకు ఇచ్చేది తెల్లగాడు కానీ రేషన్ కార్డు, రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ, ఇల్లు ఒకటే మనకు 150 తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావుని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు. దేశ రాజకీయ రంగంలోనే తనదైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలను చేపట్టారని మండవ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా అడిచిపల్లి మండలంలోని ధర్మారం బిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండవ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరికి రాజకీయ గురువు అయ్యారన్నారు. పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయ విలువలు, పరిపాలన దక్షతను తెలిపిన మహానేత అని కొనియాడారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండవ సతీమణి నళిని, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారా చంద్రనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజార్ కిషన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, రాష్ట్ర కమ్మ సంఘం ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రాజా తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురంధరుడు, అలాగే నటరత్న విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఆ మహానుభావుడిని తలుసుకోకుండా ఉండలేం. అలాగే తెలుగు జాతి చరిత్రలో, అలాగే తెలుగు ప్రజల జీవన విధానంలో మమేకమైపోయినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన నటించిన చిత్రాల్లోనే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణంగా అటు రాముడు భీముడుగా, అలాగే రాముడు రావణాసుడిలాగా, అలాగే అన్ని పాత్రలు రాజు వీరలాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రల్ని పోషించి దానిలో వచ్చినటువంటి సారాంశాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా 60 సంవత్సరాల్లో తన పరిపూర్ణ జీవితానికి ప్రజాసేవే ముఖ్యమనే ఉద్దేశంతో దేశ స్థాయిలోనూ, ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలోనే 9 నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి రాజకీయ పెను తుఫానుని సృష్టించి ఆ రోజునున్నటువంటి రాజకీయ వ్యవస్థని పాక్షణం చేసి యువతరానికి ఒక రాజకీయమైనటువంటి నేర్పుని కలిగించినటువంటి మహా వ్యక్తిగా. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, యువతరం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారంలోకి తీసుకువెళ్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు మత్తు వదిలి మైదానంలోకి వచ్చి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మహనీయుల జయంతుల సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని జీజీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో భారత్ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్భంగా ఖేలో భారత్ పేరుతో విద్యార్థి పరిషత్ క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు, యువతరం నేడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడంతో ఉజ్వలమైన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల మత్తు వదిలి మైదానంలోకి వచ్చి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఖేలో ఇండియా పేరుతో ఎంతో మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మహనీయులు కలలు కన్న భారతదేశ అభివృద్ధిలో నేటి యువతరం కీలక పాత్ర పోషించాలని, దేశం మనకు ఏమి ఇచ్చింది అనకుండా దేశానికి మనం ఏమిచ్చాం అనే విధంగా జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూర్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, విభాగ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజ్ సాగర్, విభాగ్ కన్వీనర్ శశి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో ఒక 100 మంది యువకులు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సంకల్పంతో ఒక 100 మంది యువకుల్ని ఇస్తే దేశ అభివృద్ధిలో అత్యంత వేగం అభివృద్ధి చెందుతుందని, దేశం అభివృద్ధిలో ముఖ్యంగా యువకుల పాత్ర ముఖ్యమని తెలియజేసిన వ్యక్తి. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివేకానంద సూక్తుల్ని, ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా స్పోర్ట్స్ ఖేలో భారత్
స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇచ్చినంత వీరిచ్చినంత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కేంద్రం ఒకవైపు క్రీడల్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఒక స్థాయికి ఎదిగే దిశగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వాలు స్పోర్ట్స్కి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం జనవరి 26 నుండి ప్రజాపాలనలోని 4 గ్యారంటీలను అమలు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలలో అందించనున్నామని ఎమ్మెల్యే వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 400 చదరపు ఫీట్లలో ఇంటి నిర్మాణం ప్రభుత్వమే చేపట్టనుందని తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు అన్నారు. దీనికి ప్రతి మండలంలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో మోడల్ హౌస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం జనవరి 26 నుండి ప్రజా పాలనలోని 4 గ్యారంటీలను అనగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలలో అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ ప్రభాకర్, పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అన్యాయానికి గురైనరు. ఇప్పుడు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎక్కడ ఏ ఊళ్ళో పోయినా కానీ ప్రధాన సమస్య ఈ ఇండ్లదే. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు 10 సంవత్సరాల క్రితము. మరి 10 సంవత్సరాల నుండి మాకేం లేవు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదని చెప్పి అన్న ప్రధాన ఆరోపణ. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున, అంటే మనకు 7 మండలాలు అనుకుంటే దగ్గర 7 మండలాలకు మండలానికి ఒక 500 ఇండ్ల చొప్పున మనకు శాంక్షన్ అయినాయి. అయితే దాంట్లో ఒక మోడల్ హౌస్ ప్రభుత్వం తరఫునే కన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ మండల్లో, ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వ భూమిలో అని చెప్పి ఒక ప్రభుత్వానికి నిర్ణయానికి వచ్చి ఇవాళ మనం డిచ్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో, తర్వాత జక్రాన్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో మనము మోడల్ హౌసెస్ శంకుస్థాపన చేసుకున్నాం. అంటే భూమి పూజ చేసినాం. అన్ని మండలాలు కూడా చేస్తారు. దాంట్లో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే 400 మినిమం, అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు ఇష్టమైనట్టు కట్టుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే కట్టేయాల్సిన పరిస్థితి వస్తే మినిమం 400 స్క్వేర్ ఫీట్లు అనమాట. 400 స్క్వేర్ ఫీట్లు, అది 18 ఫీట్లతో 22 ఫీట్లతో ఇల్లు ఒక మోడల్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున. ఇది మోడల్ హౌస్ కూడా నిన్న కూడా మేము పరిశీలించడం జరిగింది. చాలా బాగుంది, సింగిల్ బెడ్రూమ్ది. దీన్ని మనం స్టేర్ కేస్ పెట్టుకొని పైన కూడా కట్టుకోవచ్చు. తర్వాత ఇంకా జాగుంటే పక్క కూడా కట్టుకోవచ్చు. అంటే దిస్ మినిమం మోడల్. అండ్ ఈ మోడల్లో కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు పేదవారికి ప్రభుత్వం ఇస్తుంది. సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయని, 25వ తేదీ రోజు ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభలో పార్టీ పోలిట బ్యూరో సభ్యులు బృందకరత్, బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అదేవిధంగా ప్రతినిధుల సభలో పార్టీ సమన్వయకర్త ప్రకాష్ కరత్, విజయ్ రాఘవన్ పాల్గొంటారని తెలిపారు. 25వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు సభ్యులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరిగిందని, వాటిని సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు 3 సంవత్సరాల ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని, బలమైన ప్రజాపక్షంగా నిలవడానికి తీసుకోవాల్సిన ఎత్తుగడలు నిర్ణయించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్ మరియు ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వి ఆనంద్, నగర కమిటీ సభ్యులు అనిత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. 25వ తేదీ నాడు సంగారెడ్డి పట్టణంలో మహాప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కరత్, అట్లాగే బృందా కరత్, అట్లాగే బివి రాఘవులు గారు హాజరవుతా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు తమ్మినేని వీరభద్రం గారు, మిగతా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభల్ని జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి. తాను గతంలో మంత్రిగా ఉండగా గ్రామాలలో ప్రధానంగా తాగునీరు, విద్యుత్ దీపాలు, రోడ్లు, డ్రైనేజీలు, చెరువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నేడు సైతం రైతులకు సామాజిక అవసరాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పార్టీ నాయకులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు అభివృద్ధి చేసి నీటి నిల్వ స్థాయిని పెంచడం వల్ల త్రాగు, సాగునీటిని ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ఇప్పటికే దాదాపు అమలు చేశామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. తెల్ల రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదన్నారు. పేదలకు ఇల్లు, తెల్ల రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని వారు అన్నారు. బోధన్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాకుండా అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు ఇస్తామని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వం మాదిరి కాకుండా కళ్యాణలక్ష్మి చెక్కులను వెంటనే లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పని విధానంలో పడి ఆటపాటలకు దూరం అయిన పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరూ బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. ఆటలతో శారీరక, మానసిక పునరుత్తేజానికి వీలు కలిగి శారీర దృఢత్వం చేకూరుతుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవాలలో భాగంగా న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రీడా కార్యక్రమాలను నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో శనివారం రోజు న్యాయవాదుల క్రికెట్ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేసి అలసిపోతాడని, క్రీడలతో అలసటను, శారీరక శ్రమను మరచి నూతన ఉత్తేజాన్ని చేర్చుకుంటాడని ఆమె పేర్కొన్నారు. పని విధానంలో పడి ఆటపాటలకు దూరమైన పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరూ బయటపడాలని ఆమె హితవు పలికారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు వారి వృత్తులలో ఎంతో ఒత్తిడికి లోనవుతారని, ఆటలతో అవన్నీ దూరం అవుతాయని వారు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మాకు అడ్వకేట్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, స్టాఫ్ అందరూ కూడా ఈ గేమ్స్ ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రిక్రిషేషన్, జస్ట్ రిఫ్రెషింగ్ లాగా అనమాట. రెగ్యులర్గా రోజు కోర్టు వర్క్ తోటి అందరూ పొద్దున్న నుంచి రాత్రి వరకు బాగా హెక్టిక్ వర్క్ చేస్తూ ఉంటారు. విడిగా అంత అవకాశం దొరకదు. కానీ ఇప్పుడు ఎలాగో పండగ సెలవులు వస్తాయి, తర్వాత కంటిన్యూషన్ రిపబ్లిక్ డే ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అనేది ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈరోజు అడ్వకేట్స్ మ్యాచెస్ జరుగుతాయి, రేపు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మ్యాచెస్ జరుగుతాయి. అట్లాగే కోర్టులో కూడా లేడీ అడ్వకేట్స్, అట్లాగే స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కూడా గేమ్స్ కండక్ట్ చేసుకుంటారు ఈ వీక్ అంతా. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జనవరి 26th రిపబ్లిక్ డే నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక మంచి అంటే చేంజ్ ఉంటుంది. అందరికీ కూడా మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అయితే ఎప్పటిలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా సంవత్సరానికి ఒక్కసారి కాకుండా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా చేసి అట్లీస్ట్ ఎవ్రీ సండే అయినా, మంత్లీ ట్వైస్ అయినా కానీ అడ్వకేట్స్ అందరూ కూడా, స్టాఫ్ కానీ అందరూ ఇలా ఒక గేమ్స్ అలాంటివి ఏమన్నా అరేంజ్ చేసుకుంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే హెల్త్కి చాలా మంచిది. హెల్త్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం చూస్తున్నాం చిన్న వాటికే అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి అందరూ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలని కోరుకుంటూ మా టీమ్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు పట్టుదల, ఉన్నత లక్ష్యంతో చదవాలని తహసీల్దార్ ఆర్ రవీందర్రావు సూచించారు. జీవితంలో విద్యార్థి దశ అతి కీలకమైందని, ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే అద్భుత విజయాలు సాధించవచ్చని వారన్నారు. సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఇంటర్మీడియట్లలో సిరికొండ మండల టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రావట్ల చిన్న నర్సయ్య నగదు మరియు సత్యశోధక్ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సత్యశోధక్ పాఠశాలలో నిర్వహించారు. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, గౌరవ అతిథిగా మండల అభివృద్ధి అధికారి కెఆర్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్ రవీందర్రావు మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదల, ఉన్నత లక్ష్యంతో చదివితే మంచి స్థాయిలో స్థిరపడవచ్చని అన్నారు. జీవితంలో విద్యార్థి దశ అతి కీలకమైందని, ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే అద్భుత విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని, విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాది లాంటివన్నారు. ఉన్నత విద్యపై అవగాహనను పెంచుకొని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన అన్నారు. నాలెడ్జ్ అనేది ఒకే ఒక విషయం వలన అది లాస్ అయిపోతుంది. అదేంటో అంటే ఇది. కాబట్టి సాధ్యమైనంత వరకు దీనికి దూరంగా ఉంటే మీరు కూడా తప్పకుండా 10/10 ఖచ్చితంగా సాధిస్తారు. అది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తామర పుష్పం ఎక్కడి నుంచి వస్తుంటుంది? నీటి నుంచి వస్తుంటుంది. అలాగే ఈ యొక్క సరస్సు నుంచి, సరస్వతి వచ్చే జ్ఞానం నుంచి వచ్చే, సరస్సు నుంచి వచ్చే కమలములు ఎలాగైతే ఎదుగుతాయో మీరు కూడా కమలం పువ్వులాగా ఎదిగి ప్రతివారు కూడా మీరు మీ యొక్క పేరెంట్స్కు వాళ్ళకి సంతోషాన్ని కలిగించేటట్టుగా మీ మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకము, ఈ పాఠశాల యాజమాన్యము, నర్సయ్య సార్ గారు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆయన తీసుకున్న బాధ్యతను, ఆయనకు కూడా నమ్మకాన్ని మీరు కలిగిస్తారని. నిజామాబాద్ నగరంలో పీఎంజే జ్యువెల్స్ తన వ్యాపారాన్ని విస్తరించడం ఆనందంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. అంతేకాకుండా నాణ్యత, చేతి పనుల పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కొత్త స్టోర్ నగర ప్రజాతి పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అద్భుతమైన ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వారు ఆకాంక్షించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన పీఎంజే జ్యువెల్స్ షోరూంను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పీఎంజే జ్యువెల్స్ తెలంగాణ క్లస్టర్డ్ హెడ్ మహేశ్వరం మదన్ కుమార్, నిజామాబాద్ స్టోర్ హెడ్ వడ్నాల కమల్తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయినటువంటి పిఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో కొత్త షోరూమ్ను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మహేశ్వరం, మదన్ కుమార్, వర్ణాల కమల్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంతో పాటు యుఎస్ఏ అంతటా పిఎంజే స్టోర్లు విస్తరించి ఉన్నాయన్నారు. తమ పిఎంజే జ్యువెల్స్లోని డిజైన్లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన నైపుణ్యం, కళాత్మకతలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. జ్యువెలర్స్ అనేది నిజామాబాద్ ప్రజలకు సుపరిచితం. 12 సంవత్సరాల నుండి వీరు అనేక చోట్ల ప్రతి సంవత్సరం కూడా వారు ఎగ్జిబిషన్ టైప్లో డిస్ప్లే చేయడము. 4 సంవత్సరాల క్రితం వినాయక్ నగర్లో వారు ఒక గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ని ఓపెన్ చేయడము. ఈరోజు పర్టికులర్లీ దీంట్లో డైమండ్స్ వీరి ప్రత్యేకత మరియు కొత్తదనం డిజైన్లో కూడా క్రియేట్ చేయడంలో అనేది పిఎంజే ముందుంటుంది ఎప్పుడు కూడా. ఈరోజు ప్రారంభోత్సవానికి మంచి ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. జ్యువెల్స్ మీద, మేకింగ్ మీద, గోల్డ్ మీద, వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను నిజామాబాద్ ప్రజల్ని కోరుకుంటా ఉన్నా. మరొకసారి పిఎంజే జ్యువెలర్స్ యాజమాన్యానికి, సిబ్బందికి, అందరికీ కూడా మీరు తలపెట్టిన ఈ జ్యువెలర్స్ షోరూము రోజు రోజుకు విజయవంతం కావాలని, సక్సెస్ కావాలని హార్ట్ఫుల్లీ ఐఎమ్ విషింగ్. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి నగరంలోని నాందేవాడలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని కె రామ్మోహన్ రావు తెలిపారు. శనివారం రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో అత్యాధునిక ఫైబ్రో స్కాన్ ద్వారా లివర్కు సంబంధించిన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. దాదాపుగా 6,000 రూపాయలు విలువ గల ఈ టెస్టును రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, టెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్టర్లు రిపోర్టుల ఆధారంగా మందులు రాయడం, సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంప్లో డాక్టర్ జయని నెహ్రూ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు. మానవ సేవే మాధవ సేవ అని నిజామాబాద్ ఆర్డీఓ కె రాజేంద్ర కుమార్ స్పష్టం చేశారు. ప్రతి మనిషిలో దాతృత్వ గుణం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ నగరంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో శనివారం 10 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజం మనకేమిస్తుందో అని కాకుండా సమాజానికి మనం ఏమిస్తున్నామని ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ సభ్యులను ఆర్డీఓ అభినందించారు. మహిళలు మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ శ్రీనివాస్, గౌరీశంకర్, పూర్వాధ్యక్షులు సూర్యప్రకాష్, ప్రోగ్రాం చైర్మన్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు దేశ రాజకీయాలపైన చెరగని ముద్ర వేశారని టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంకి వచ్చిన మొట్టమొదటి పార్టీ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్బన్ హడ్హక్ కమిటీ సభ్యులు అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాలపైన చెరగని ముద్ర వేశారని అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంకి వచ్చిన మొట్టమొదటి పార్టీ అని కొనియాడారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడని, తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లిన ఘనుడు నందమూరి తారక రామారావు అని నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటన పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, కల్లెడ గంగాధర్, లవంగరాజు తదితరులు పాల్గొన్నారు. 1923 సంవత్సరంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మన
పార్టీ ఆవిర్భావమైనటువంటి తెలుగు వారికి పూజ్యుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు మరి జన్మించడం జరిగింది. ఆయన దాదాపు ఒక 400 సినిమాలలో నటించి 1982వ సంవత్సరంలో తాను తెలుగువారికి పడుతున్నటువంటి బాధను చూసి సహించలేక మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన 35 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి పరిస్థితులలో తెలుగువాడికి అనేది ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పెట్టి తెలుగువాడికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1982 మార్చి 29వ తారీఖు నాడు పార్టీని వ్యవస్థాపించడం జరిగింది. మరి ఆ రోజు పెట్టినటువంటి పార్టీ తెలుగువారికి గుర్తింపు తెచ్చి గ్రామాలలో మారుమూల గ్రామాలకు కనీసము బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితులలో, కరెంటు లేనటువంటి పరిస్థితులలో అన్నీ కల్పించి ₹2 కిలో బియ్యమని కట్టుకోవడానికి దోతులు, ఉండడానికి ఇల్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలను ప్రవేశపెట్టగా ఆమోదం పొందినట్లు మేయర్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మరియు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని మేయర్ క్లుప్తంగా ప్రస్తావించారు. ఈ అభివృద్ధిలో భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీ మరియు కార్పొరేటర్లు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో 39 అంశాలను ప్రవేశపెట్టగా సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు మేయర్ తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్లోని విద్యానగర్ మార్క్స్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎం సుధాకర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లుగా ఉమ్మడి జిల్లా నుండి బి ఈశ్వరి, శశికళ, హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులుగా సుమలత, సునీతలు ఎన్నికయ్యారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలోని కోదండపురం శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ కాంపౌండ్ నిర్మాణం కోసం ఎస్డీఎఫ్ నిధుల నుండి 8 లక్షల నిధులను మంజూరు చేయాలని విన్నపించగా దీనికి గాను వినయ్ కుమార్ రెడ్డి స్పందించి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్, ఆలూర్, డొంకేశ్వర్, మాక్లూర్ మండల అధ్యక్షులు మంద మహిపాల్, విజయ్, భూమేష్ రెడ్డి, రవి, డొంకేశ్వర్ మరియు మాక్లూర్ పిఎస్సిఎస్ చైర్మన్లు భరత్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నగర శివారులోని ఖానాపూర్లో శుక్రవారం అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. భారీ లోడ్తో వెళ్తున్న ఓ లారీ గ్రామంలోని కమాన్ను ఢీకొంది. దీంతో కమాన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు. కాగా లారీని అక్కడి నుండి తరలించే క్రమంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో 2025వ సంవత్సర క్యాలెండర్ను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బండారి భాస్కర్, పలు కళాశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. తిరిగి జనవరి 27న సోమవారం నుండి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని వారు కోరారు.
సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గ్రామాలకు వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మిర్జాపూర్ కాలనీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ చలనచిత్ర రంగంలో నటుడిగా రాముడు, కృష్ణుని పాత్రలలో ప్రజలందరి అభిమానం చొరగొన్నారని అన్నారు. రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు నేటికి ప్రజలు మరవలేమన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగించారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి, ఎంఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన ఆధ్వర్యంలో వేల్పూర్ మండల యువసేన కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా కె కిరణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వి ప్రవీణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి రాజేశ్వర్ గౌడ్ ఎన్నిక కావడం జరిగిందని జిల్లా బాధ్యులు తెలిపారు. 7 నెలల క్రితం అదృశ్యమైన మహిళా అస్థికలు లభ్యమయ్యాయి. ఘటన మోపాల్ మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన జంగం విజయ 7 నెలల క్రితం ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైంది. అయితే 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు మంచిప్ప ప్రాంతంలోని ఒక కల్వాటు కింద మహిళా మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి అస్థికలు ఉండడంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ సురేష్, ఎస్ఐ యాదగిరిగౌడ్ పరిశీలించారు. ఇది హత్య లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాసేవకు అంకితం అయ్యే వారికే పట్టం కట్టాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. పదవులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వారికి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు, బూత్ కమిటీల సమావేశంలో సూచన. లోకి నెట్టుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన. శారీరక శ్రమ, మానసిక దృఢత్వంతో దూరం చేసుకోవాలని హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.